అవును మావయ్య, నువ్వు అన్నది నిజం, ప్రతి అక్షరం నిజం. మా దగ్గర నుంచి సాయం పొందిన ఎవ్వరు మేము ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయరు. తీసులు నువ్వు చేశావు, ఎందుకు మేళలు. కానీ వాళ్ళకి నాకు ఏం బంధుత్వం ఉంది మావయ్య? వాళ్ళు కేవలం మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు, మమ్మల్ని మాత్రం నమ్ముకున్న ప్రజలు. అందుకే వాళ్ళకి సేవ చేస్తున్నాం, చెయ్యాలి. అయినా నీ మాటల్లోనే ఒక నిజం వ్యక్తం అవుతోంది, నీకు తెలుసా మావయ్య? నా తండ్రి చనిపోయినప్పుడు జాలి పడలేదన్నావే, అది అబద్ధం మావయ్య. జాలి పడ్డా, కానీ మా తండ్రి దగ్గర నుంచి సాయం పొందిన ఎవ్వరూ తిరిగి సాయం చేసే స్థాయిలో లేరు మావయ్య. వాళ్ళు ఇంకా ఎదగలేదు. ఏ పూట కాపూట ఏరుకొచ్చుకుని తినే బ్రతుకులు మావయ్య వాళ్ళవి, ఏరుకొచ్చుకుని తినే బ్రతుకులు. అందుకే వాళ్ళకి సేవ చెయ్యాలి, తప్పదు. అదీ కాక ఫలాపేక్షతో ఎవరైనా సాయం చేస్తారా? మేం చేశాం, వాళ్ళేం చేశామని మనం అడగచ్చా? పొరపాటు కదా మావయ్య. నువ్వు కూడా అడుగుతున్నావు, నేను నీకు సాయం చేశానుగా ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు నాకు చెయ్యవా అంటున్నావు. తప్పు కదా మావయ్య. మావయ్య, సాయం చేయడం అనేది మా ఇంటి ఆచారం. నా తండ్రి, నా తాత, నేనే కాదు, నీ ఇంటి నుంచి వచ్చిన నీ చెల్లి అంటే మా తల్లి, ఆమె కూడా ప్రజాసేవ కోసం నిలబడింది. కాదంటావా మావయ్య? తిరిగి ఆశించి చేసేదాన్ని సేవ అన్నాడు. ఒకవేళ అలా ఆశిస్తే అది నా కుర్చీకి అవమానం. ప్రజాసేవ చెయ్యడం కోసమే నాకు కుర్చీ ఇచ్చారు, అది నీ వల్లే వచ్చి ఉండొచ్చు, కాదను. కానీ దాని మీద కూర్చున్నంతసేపు నేను ప్రజల మనిషినే, ప్రజల కోసమే బ్రతుకుతాను, ప్రజల కోసమే చేస్తాను, ప్రజల కోసమే చేస్తాను. నీ మాట వినలేదు. ఓ ఆర్గ్యుమెంట్స్.